నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇంధన వనరులకు కొంత కొరత మాత్రం ఏర్పడుతుందన్న మాట ఆందోళనలో ప్రజలు తొలివేస్తుంది. ఓవైపు ప్రభుత్వం అధికారులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ల కొరత లేదని చెబుతున్నా ప్రజలు మాత్రం కలవరపడుతున్నారు. పెట్రోల్ కొరత పుకార్లో వాదనలు, పెట్రోల్ బంకుల్లో వదంతులు బార్లు తీరుతున్నా మరోవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతలో హోటళ్లు మూతపడ్డాయి. బంగారం వెండి ధరల్లో సైతం మార్పు కనిపిస్తుంది. ఇక సామాన్యుడిపై పెను భారం తప్పడం లేదు. ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో అని జనం ఆందోళన చెందుతున్నారు. ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు కస్బా శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పోలేపల్లి రామూర్తి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా అందెం రామరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. జోజ్ రెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో లైన్లో ఉన్నారు. ముందుగా కస్బా శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. నమస్తే. మొత్తం మీద ఈశాన్య దేశాలలో జరుగుతున్నటువంటి దాడుల్లో ఇరాన్, అదేవిధంగా ఇతర దేశాలలో జరుగుతున్న దాడులకు సంబంధించి ఒకవైపు చూస్తే మొత్తం ట్రంప్ ఇప్పుడప్పుడే ఈ దాడులను స్టాప్ పెట్టేలాగా లేడు. కానీ రోజుకొక మాట, రోజుకొక పొగడ్తలు, రోజుకొక మాటలతోటి యుద్ధాన్ని ఇంకా పెంచుకుపోయే రకంగా ఏర్పడుతున్నది. ఇటు ఇరాన్ కావచ్చు, ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, ఇటు మిగతా దేశాలు కావచ్చు, ఒకదాన్ని ఒకటి సన్మానం చేసుకుంటున్న కొత్తగా కూడా కొన్ని దేశాలు మద్దతు తెలుపుతుంటే ఆ దేశాలను కూడా బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇప్పుడు పాల్గొన్నారు. కానీ ఇండియాలో అంటే ఇవన్నిటి దేశాలకు ఒక పెద్దన్నలాగా భావించే ఇండియాలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని సైతం కలవరపెడుతుంది. ఎందుకంటే గతంలో 2020 చూసాం, 2021లో కూడా చూసాం. ఎప్పుడైతే లాక్డౌన్ పర్వం నెలకొంది, ఏంటంటే ఒక మహమ్మారి వల్ల. కానీ ఇప్పుడు అదే మహమ్మారి కాకుండా తిను వస్తువులు కావచ్చు, అంటే డైలీ వస్తువులు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఆ ఇంధనాలు కావచ్చు, ఈ నేపథ్యంలోనే ఒక దిక్కు చూస్తే క్రూడ్ ఆయిల్తో పాటు బంగారం వెండి సైతం పరుగులు పెడతాయండి. కానీ బ్లాక్డౌన్లో ఈ రెండు బంగారం వెండి తగ్గుముఖాలు పడుతున్నాయి. కానీ ఒక దిక్కు చూస్తే కనుక బ్లాక్ మార్కెట్ పర్వలు దొక్కుతుంది. అయినా కానీ ఆపే శాయశక్తుల ఎవరికి లేదు. ఒక దిక్కు రాష్ట్ర గవర్నమెంట్లలో అధికారులు మాత్రం ఎక్కడ కొరత లేదు, అంతే కావాలనే సృష్టిస్తున్నారు, ఈ కొరతను సృష్టిస్తున్నారు తప్ప వేరే అయితే లేదు అని చెప్తున్నారు. కానీ ఇదన్నిటికంటే ఒక ఫుల్ స్టాప్ పడేలాగా ఇంధనాన్ని సవరించుకునేలాగా లేదు. ఎందుకంటే 2 నెలల వరకు ఇంధనం వనరులు మన దగ్గర స్టాక్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మన హైదరాబాద్ నగరాలలో కావచ్చు, జిల్లాల నగరాల్లో వస్తే జిల్లాలోకి ఇంకా డీజిల్ కొరత పెట్రోల్ కొరత రాలేదు. కానీ హైదరాబాద్ మహానగరంలో మాత్రం కొరత వచ్చిందనే వాస్తవం. ఎందుకంటే ఉదయం నుంచి వెళ్ళి సాయంత్రం వరకు చూస్తాం, ఆటో వాళ్ళ ఉదయం పెట్టుకుంటే రాత్రి వరకు అతనికి ఆ సమయం దొరకట్లేదు, అంటే ఆ లైన్లో దొరకట్లేదు. కిలోమీటర్ల బారుదేరు ఉంటున్నారు. కానీ పల్లెటూర్లకు అంటే జిల్లాలకు మాత్రం గ్యాస్ కొరత మాత్రం ఖచ్చితంగా ఏర్పడ్డది. 45 రోజులు సిలిండర్ బుక్ చేయాలంటే మనం మొన్న కూడా అనుకున్నాం 2-3 రోజుల్లో మనకు ఇంధనం దొరకకపోవడానికి గల కారణాలు కూడా ఎదురవుతాయి అనుకున్నాం 4 రోజుల క్రితం. కానీ ఇప్పుడు అదే 2 రోజుల నుంచి అయితే హైదరాబాద్ సిటీలో బార్లు తిరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కిలోమీటర్ల జనం, ట్యాక్సీ వాళ్ళ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, 3 వీలర్స్ కావచ్చు, అన్నీ కూడా సిఎన్జితో పాటు. ఎలా చూడొచ్చండి మరి ఇదంతా తప్పు ఎక్కడ జరుగుతుంది? రేపు ప్రధానమంత్రి మోడీ మీడియా సమావేశంతో పాటు, అంటే వారు అయిన పేరు తర్వాత మీడియా సమావేశం పెడతారని తెలుస్తుంది. ముందైతే వారు అందరితో పాటు మాట్లాడతామని చూస్తున్నారు. ఎలా చూడొచ్చు మరి? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. మీరు లేవనెత్తినటువంటి ఈ సమస్య, పెట్టినటువంటి చర్చ ప్రజలకు, దేశానికి అత్యంత అత్యవసరమైనటువంటి కీలకమైనటువంటి సమస్య. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి కారణాల వల్ల ఈరోజు ప్రతి మనిషి జీవితం మీద దీని యొక్క ప్రభావం కనబడుతోంది. ఈ కనబడే ప్రభావం మనం తినేటువంటి ఆహారం మీద, మనం వండుకునేటువంటి దాని మీద, హోటల్స్ లోపల, అన్ని రంగాల లోపల దీని ఎఫెక్ట్ మొన్నటి వరకు పడుతూ వచ్చింది. గత 2-3 రోజులుగా రవాణా మీద ఉన్నటువంటి డీజిల్, పెట్రోల్ మీద కూడా
షార్టేజ్ వస్తుందన్నటువంటి వదంతులే కానివ్వండి, జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రధానమంత్రి పార్లమెంట్లో లాక్డౌన్ లాంటి పరిస్థితి వస్తున్న ప్రకటన, ఏ కారణం చేతనైనా ఈ యొక్క పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ ఉత్పన్నానికి ప్రధాన కారణం ఏమిటి అని నిన్న ఇవాళ మీడియాలో వస్తున్న చర్చలే కానివ్వండి, వస్తున్న డిక్లరేషన్ చూస్తే, ఇంతకుముందు డీలర్స్కు, ఈ ఆయిల్ డీలర్స్కు 7 to 15 days సైట్ క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ క్రెడిట్ అనేది రద్దు చేసి ఉన్నటువంటి దాన్ని ఇమీడియట్ గా డబ్బులు పే చేయండి, డబ్బులు క్యాష్ అండ్ క్యారీ, అంటే మీరు డబ్బులు ముందు అడ్వాన్స్ పే చేస్తేనే మేము మీకు స్టాక్స్ పంపిస్తామనేటువంటి నిబంధన కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఆయిల్ కంపెనీస్ పెట్టడం వల్ల ఉత్పన్నమైన సమస్య. ఎందుకంటే అందరూ డీలర్లు అడ్వాన్స్ పేమెంట్ చేసి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండదు, కాస్త వెనక ముందు అవుతుంటుంది. కాబట్టి ఎప్పుడైతే స్టాక్స్ కొంత దగ్గర నో స్టాక్స్ అని వచ్చిందో, ఆయిల్ కొరత వచ్చింది అన్నటువంటిది ఏర్పడ్డది. దీన్ని అధికారికంగా ఈ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి గారు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి ప్రెస్ నోట్ ఇవ్వడం అని జరిగింది. అంటే దీనికి సమస్య ఏమిటి? ప్రభుత్వము ఈ సమస్యను హ్యాండిల్ చేసేటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం పూర్తిగా. ఈ యొక్క ఇంధనాలకు సంబంధించింది పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ యొక్క యూటిలైజేషన్ 10 to 15%, 10% కూడా దాటదు అనేటువంటివి ఇప్పుడు ఉన్నటువంటి అంచనాలు. దాని మీద ఇమీడియట్ గా మీరు షార్టేజ్ విధించే వరకు ఇవన్నీ గ్యాస్లో కూడా సమస్య ఉత్పన్నమైంది. దాంతోపాటు ఇప్పుడు ఆయిల్స్ మీద కూడా ఈ విధంగా వాళ్ళు డీలర్స్కు మీరు ఏదైతే సైట్ ఇచ్చేటువంటి రెగ్యులర్గా నడిచే రొటీన్ ప్రాసెస్ కాక అడ్వాన్స్ పేమెంట్ అనే వరకు ఇక్కడ ఆయిల్స్ లో కూడా ప్రాబ్లం ఏర్పడ్డది. నిజంగా కొరత ఉందా లేదా అన్నది చూస్తే, ప్రభుత్వాలు ఇస్తున్న ప్రకటనను చూస్తే మా దగ్గర సఫిషియెంట్ ఆయిల్ ఉంది, 2 నెలలకు ఉందంటారు, నెలకు ఉందంటారు. మీ వేరే కొంతమంది నిపుణులు చూసి 20-25 రోజులకు మించి లేదంటున్నారు. సరే, ఏది లేకపోయినా ఏది వచ్చినా ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క ధోరణి చూస్తే ఈ యొక్క పరిస్థితిని వాళ్ళు ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్లో $150 వరకు పోయినటువంటి క్రూడ్ ఆయిల్ ధరను, ఎప్పుడైతే 60, 70, 80 డాలర్లు క్రూడ్ ఆయిల్ ఉన్నప్పుడే వాళ్ళు $100, $150 పెట్రోల్ అమ్మిండ్రు. గత 3 ఏళ్లుగా స్టాగ్నేషన్ తోటి ఉన్నది ధరలు. అంతకుముందు ఏ రోజు ధర ఆ రోజు, ఏ రోజు పట్టిక ఆ రోజు ఉండే 5 పైసలు, 10 పైసలు, 2 పైసలు పెరుగుకుంటే ఎవరికి తెలియకుండా ధర పెంచుకుంటూ వచ్చిండ్రు. 3 ఏళ్లుగా మాత్రం పెంచకుండా అదే విధంగా ఉంచి, తగ్గించలేదు, పెంచలేదు, ₹1 కూడా తగ్గించలేదు, పెంచకుండా అట్నే స్టాగ్నేషన్ గా ఉన్నది. ఈ యొక్క ధరను ఈ 10 సంవత్సరాలుగా 30 లక్షల కోట్ల పైచిలకు సెస్ పేరు మీద ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం దండుకుంది. ఇప్పుడు కనీసం ఈ యొక్క విపత్కర పరిణామాలు ఎట్లా ఉంటాయో, ఏం జరుగుతాయో తెలియదు. 1-2 నెలలైనా ఈ ఇంటర్నేషనల్ పరంగా, అంటే డాలర్ పడిపోవడం, మన రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల వచ్చినటువంటి ఎఫెక్టే కానివ్వండి, అదేవిధంగా క్రూడ్ ఆయిల్ పెరిగినటువంటి దాని వచ్చినటువంటి ఎఫెక్ట్ ప్రజల మీద పడకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. యూపీఏ ప్రభుత్వం 2014 వరకు ఉన్నప్పుడు డీజిల్ పెట్రోల్ ధరలు $100 పై, $100 పైన, $100 అబోవ్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఉన్నా కూడా ₹70 ఇచ్చింది. ₹70 ఇచ్చి ఆ యొక్క భారాన్ని ప్రభుత్వం భరించింది. అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ మీద డొమెస్టిక్ వాళ్లకు $350 వరకు కూడా సబ్సిడీ ఇచ్చింది. సామాన్యుడికి ఇచ్చిన సబ్సిడీ ఎత్తేసిండ్రు. డీజిల్ పెట్రోల్ దాని మీద మీరు అడ్డగోలు సుంకాలను వేసి 10 సంవత్సరాలుగా తండుకొని కనీసం 1-2 నెలలన్నా కూడా జరిగేటువంటి భారాన్ని మోయలేకుండా ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ప్రజల యొక్క బాగోగులు చూడడం, ఒక 2-3 నెలల కాలం పాటన్నా కనీసం వీళ్ళకు ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏంది తెలిసేంత వరకు కూడా భరించకుండా ఇమీడియట్ గా రేట్లు పెంచుతుంది. ఇవాళ కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిందని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇది కేవలం ఏంటంటే ఈ యొక్క లేని కృత్రిమ కొరతను సృష్టించి ఇమీడియట్ గా రేపు ధరలు పెంచడం, అదేవిధంగా మే 2 రోజు ఈ 5 రాష్ట్రాలు ఎన్నికలైన తర్వాత ముబ్బడిగా ధరలు పెంచాలనేటువంటి ఒక స్ట్రాటజీ తోటి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్. దీనికి ఉదాహరణ ఏంటంటే వాళ్ళు రిలయన్స్ వాళ్ళు కానీ, నారో వాళ్ళు ఉన్న ప్రైవేట్ పెట్రోల్ వాళ్ళు ఇమీడియట్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర పెరగగానే వాళ్ళు టోటల్ గా స్టాక్స్ అన్ని కూడా ఎత్తేసి సప్లై టోటల్ గా ఆపేసింది. వాళ్ళు రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ కొనుక్కున్నప్పుడు మాత్రం వాళ్లకు ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వడం, ప్రజా వినియోగానికి గవర్నమెంట్ సంబంధించిన ఆయిల్ కంపెనీస్కి ఇవ్వలేదు, అవి ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చారు. మీరు ఎప్పుడైతే హైయెస్ట్ రేట్ కొనాల్సి వస్తుందో ఇమీడియట్ గా వాళ్ళు షట్ డౌన్ చేసిండ్రు. అంటే వాళ్ళు షట్ డౌన్ ఎందుకు చేసిండ్రు? వాళ్ళు తక్కువ రేటుకు మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకు ఆయిల్ సప్లై చేసినప్పుడు, ఈ విపత్కర పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు షట్ డౌన్ చేస్తున్నారు? దేని మీద నియంత్రణ లేదు. ప్రజల మీద భారం మోపడం, ప్రజల క్షేమాన్ని పూర్తిగా మర్చిపోయి నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సాక్షిగా
లాక్డౌన్ లాంటి పరిస్థితి రావచ్చు అని వారు చెబితే, ఇంతకుముందు లాక్డౌన్ రావచ్చు అని చెప్పారు, తెల్లారలేదు మర్నాడు అసలు ఎవరి ఇన్ఫర్మేషన్ లేకుండా లాక్డౌన్ పెట్టిండు. లాక్డౌన్ పెట్టడం వల్ల ఎంత అవస్థలు పడ్డారన్న విషయం అందరికి తెలిసిందే. అది ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక ఇది. మరి ఈ సమయంలో లాక్డౌన్ గురించి వారు ప్రస్తావిస్తే ప్రజలు ఏ విధంగా పానిక్ అవుతారు, ఏ విధంగా భయాందోళనకు గురవుతారు? నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేవలం ప్రజలను పన్నులు కట్టేటువంటి ఒక సాధనంగానే చూస్తున్నారు తప్ప, ఇది ప్రజాస్వామ్యము, ఈ ప్రజల యొక్క వాళ్ళ కేవలం మన కేర్ టేకర్స్ము, ప్రజాధనానికి కేర్ టేకర్స్ అన్నటువంటి పద్ధతిలో పనిచేయట్లేదు. కార్పొరేట్ కంపెనీలకు కొందరికి ఒత్తాసు పలికేయడానికి కేర్ టేకర్ గా మాత్రమే పనిచేస్తున్నారు. ప్రజాక్షేమాన్ని, వెలిఫేర్ ని మర్చిపోయి. శ్రీనివాసరావు గారు, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంధన కొరత ఏర్పడుతుంది, దీనికి సంబంధించి కొంత చూద్దామన్నా కానీ ఎప్పుడైతే అధికారులు స్టీఫెన్ రవీంద్ర కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, నో స్టాక్ బోర్డు పెడితే తీసుకుపోయి లోపలేయాల్సిందే అంటున్నారు. అంటే దొరికింది ఏం చేస్తారు మరి? వాళ్ళకి ఇయ్యంది క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన డీలర్లకు అంటే ఒకటి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆయిల్ వాటి మీద నియంత్రణ ఎంతవరకు అంటే బ్లాక్ చేయకుండా ఉండడం, వాళ్ళు ఉన్న స్టాక్ ని ఏమన్నా దొడ్డిదారుల అరలిస్తే దాన్ని అక్రమంగా ఏమన్నా చేస్తే ఆపడానికే తప్ప స్టాక్స్ ఎన్హాన్స్ చేయడానికి కానీ డిక్రీజ్ చేసేటువంటి కానీ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి వాళ్ళు ఇదేదో కేంద్ర ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత. రేపు ప్రజలను భయాందోళనకు గురి చేసి రేట్లు పెంచాలని, అంటే ఇప్పటివరకు రేట్లు పెంచుకున్నారు కదా, ఇప్పటివరకు తీసుకున్నారు కదా అని అడగకుండా ఉండడం కోసం ఏదో రేటుకు పెట్రోల్ డీజిల్ దొరికితే సరిపోద్ది, ఏదో రేటు గ్యాస్ దొరికితే సరిపోద్ది అనేటువంటి పరిస్థితి తేవడం కోసం చేస్తున్నటువంటి అంతర్జాతీయంగా సమస్య ఉన్నది, అందరికీ ఉన్నది. కాకపోతే దాన్ని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఏదో విధంగా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి ఇంకా ఇతర ఇంధనాల వైపుకు ప్రజలు మళ్లే విధంగా చేసుకోవాలి తప్ప భయాందోళనకు గురి చేసి లేని కృత్రిమమైనటువంటి సమస్యను సృష్టించారు. మీ పార్టీ అధికారులే చెప్తున్నారు కదా, మీ పార్టీ అధికారులే నో స్టాక్ బోర్డు పెడితే. అవును, నో స్టాక్ బోర్డు పెడితే అంటే వాళ్ళు ఉండంగా స్టాక్స్ ఉండంగా నో స్టాక్ పెట్టి బ్లాక్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తారు. స్టాక్ లేకపోతే ఎందుకు చేస్తారు వాళ్ళ మీద? రైట్. నిజంగానే పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇంధన వనరులకు కొరత ఏర్పడుతుందా? నిజమా? ఎంతవరకు ఇది కరెక్ట్? రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు, నిజంగా పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో మనం చూస్తున్నాం, గత నెల రోజుల నుంచి వెళ్ళి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక గ్యాస్ కొరత మాత్రమే ఇబ్బంది పెడుతుంది 45 రోజులకు, కానీ బుక్ అవ్వట్లేదు. చాలా వరకు ఇప్పటికీ హాస్టల్ కావచ్చు, లేదంటే రెస్టారెంట్లు కావచ్చు మూతపడ్డ దాఖలాలు, ఇటు బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ నిజంగా ఇబ్బంది చాలా అవుతుంది. ఒక సిటీలోనే కాదు, జిల్లా నేపథ్యంలోనే పల్లెటూరులను సైతం గ్యాస్కు సంబంధించి కొరత తాకింది. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో, స్టేట్లో మాత్రం ఇంధన కొరత పడ్డది. ఈ నేపథ్యంలోనే మనం ఉదయం నుంచి చూస్తే రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు ఎవరైతే ఉంటారో, ఆటో వాళ్ళ, ఆ నేపథ్యంలోనే కొంత స్కూటీకి సంబంధించింది, ఏది ర్యాపిడోకి సంబంధించిన వాళ్ళు, ఇదే విధంగా ఊబర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా. కానీ ఈ నేపథ్యంలోనే వనరులు అంటే వరుసలు కడుతున్నారు, కిలోమీటర్ల మీద వరుసలు కడుతున్నారు. కానీ అధికారులు మాత్రం ఎక్కడ చూసినా కానీ కొరత లేదు అని, అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇటు రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, అధికారులు మాత్రం ఖచ్చితంగా కొరత లేదు, ఇది కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు. కృత్రిమ కొరత ఎవరు సృష్టిస్తున్నారు, ఎందుకు సృష్టిస్తున్నారు? బంకులలో ఉంటే అధికారులు వస్తారు, ఎంఆర్ఓ కాడ నుంచి వెళ్ళి ఒక డిఆర్ఓ కాడ నుంచి వెళ్ళి అందరూ వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే బంకులలో ఆయిల్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా పోపిస్తారు. కానీ బంకులు లేకుంటే నో స్టాక్ బోర్డు పెట్టేది ఎందుకని? కృత్రిమ కొరత ఎవరు సృష్టిస్తున్నారు, ఎందుకని సృష్టిస్తున్నారు? కానీ నిజంగానే ఇంతకుముందు అంటే అరువు ఇచ్చేది, అంటే ఒక నెలకు సంబంధించో 15 రోజులకు సంబంధించో అరువు ఇచ్చేది. కానీ ఇప్పుడు నిజంగానే డీడీలు తీసినా కానీ ఇయ్యలేని పరిస్థితి ఏర్పడ్డదు. అంటే ఎక్కడ ఇది కొరత నిజంగానే డీలర్లకు రావడం చేత ఉందా, లేదు అని అంటే నిజంగానే ఏదైతే మా దగ్గర ఇప్పటికీ ఆల్రెడీ స్టాకు ఉంది అంటే స్టాకు లేకుండానే ఈ మాటలు చెప్తున్నారు. ఎలా చూడొచ్చండి? కానీ ఒకటి మాత్రం బెదిరింపులకు గురవుతున్నారు. ఎందుకంటే నో స్టాక్ బోర్డు పెడితే ఖచ్చితంగా లోపలేస్తాం అనేది. కానీ ఉంటే పెడతారా, లేకుంటే పెడతారా నో స్టాక్ బోర్డు? అధికారులు ఏం చేస్తున్నట్టు? భారతదేశంలో మనం వాస్తవాలే మాట్లాడుతుంది. ఎందుకంటే వాస్తవాలను దాటి మాట్లాడితే మనం ప్రజలకు మోసం చేసిన వాళ్ళం. ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యంగా ఏదైతే గ్యాస్, అదే విధంగా పెట్రోలియం, ఈ విషయాలు వాస్తవంగా చూస్తుంటే ఓఎన్జీసీ, అది ఉత్పత్తి కానీ ఇంపోర్ట్ కానీ, ఈ రెండు సంబంధించి రాష్ట్రాలకు
భారతదేశం నుంచి వెలుపల నుంచి వెళ్ళి దిగుమతి చేసుకున్నా, భారతదేశం లోపలికి ఎందుకంటే సప్లై చేసినా వాస్తవంగా ఓఎన్జీసీ చూసుకుంటది. ఎవరికైనా ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ లేకపోతే హిందుస్థాన్ కానీ ఏదైనా కూడా ఈ వీళ్ళ నుంచే రావాలి. అసలు వాస్తవాలు ఏంటంటే భారతదేశంలో వాస్తవంగా గ్యాస్ పరిస్థితి ఏంది, అదే విధంగా చమురు పరిస్థితి ఏంది. చమురు ఎట్ ప్రజెంట్ బీజేపీ రాకముందు కానీ బీజేపీ వచ్చిన తర్వాత కానీ 80 to 85% మనము దిగుమతి చేసుకుంటున్నాం. అంటే బీజేపీ వచ్చిన తర్వాత ఏదైనా మారిందంటే కూడా మారలేదు. ఎందుకు మారలేదని కూడా చెప్తారు. ఆత్మ నిర్భర్ భారత్ అని 20 లక్షల కోట్లు ఎవల ముక్కుల పెట్టిలో అది కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే ఆత్మ నిర్భర్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చి, ఎందుకంటే లక్షల కోట్లు వెచ్చించిన తర్వాత అదానీ గ్రూప్ కు అంబానీ గ్రూప్ కు ఎక్కడ అక్కడ వచ్చినాయి ఇక్కడ వచ్చినాయి అని వాళ్ళకి డబ్బులు అప్పచెప్పింది తప్ప అక్కడి నుంచి ప్రొడక్షన్ లేదు. ఎట్ ప్రజెంట్ అంత కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపు 55 నుంచి 65 సంవత్సరాలు పాలించినా 40 సంవత్సరాలు పాలించినా కూడా 80% మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఆఖరికి అయితే బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇవాళ పేపర్ చూసినాండి, నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఇప్పటికే 4 నౌకలు హార్మోస్ దాటినాయి అని చెప్పింది. అసలు 4 నౌకలు అంటే అసలు ఎన్ని రోజులు యూజ్ అవుతాయని నేను కొంచెం ఆరాధించిన. అది పెద్ద నౌకలు అయితే ఒక 2 రోజులే సరిపోతుంది భారతదేశానికి. భారతదేశం వాస్తవంగా 1/2 MMT అంటే మిలియన్ మెట్రిక్ టన్స్ ఒక్క రోజు వాడుకుంటుందండి. ఇప్పుడు ఒకవేళ 4 వస్తే ఒక 2 రోజులు మాత్రమే సరిపోతుంది. ఇంకోటి భారతదేశంలో నిల్వల సామర్థ్యం, అసలు భారతదేశం ఏంటి, అసలు ఈ నిల్వల పరిస్థితి ఏంటి, ఆయిల్కి సంబంధించి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిల్వలు ఉండేనా, బీజేపీ వచ్చిన తర్వాత నిల్వలు వచ్చినాయా అని కొంచెం వివరాలకు పోతే వాస్తవంగా కాంగ్రెస్ గవర్నమెంట్ 55 సంవత్సరాలు పాలించినా కూడా ఆయిల్ కి సంబంధించిన నిల్వలు పెట్టలేదు. 90s లో యుద్ధం వచ్చింది, గల్ఫ్ యుద్ధం వచ్చినప్పుడు 90s తర్వాత వచ్చిన అయితే వాజ్పేయి గారు పరిస్థితిని కొంచెం అంచనా వేసుకొని అందరూ అన్ని పార్టీలతో కూర్చొని పరిస్థితులు అదే విధంగా ఆయిల్ కి సంబంధించిన వాళ్ళను అదే విధంగా కొన్ని టెక్నీషియన్స్ అందరిని కూర్చోబెట్టి మాట్లాడారు. అసలు ఏ విధంగా మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు అంటే స్ట్రాటజిక్ పెట్రోలియం అయితే రిజర్వ్స్ పెట్టుకుందాం అనుకుని ఒక 3 దిక్కులు పెట్టిండండి. ఇక దాని తర్వాత మళ్ళీ ఎవరు పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే ఈ 3 వీటి సామర్థ్యం ఏంటంటే విశాఖపట్నంలో 1.33 MMT అంటే మిలియన్ మెట్రిక్ టన్స్, దాని తర్వాత మంగళూరు 1.50 MMT, దాని తర్వాత పాడూరులో 2.50 MMT. ఇది మొత్తం కలిస్తే 5.33 TMCల నిల్వ సామర్థ్యం భారతదేశానికి కల్పించిన ఏకైక నాయకుడు వాజ్పేయి. పార్టీలకు అతీతంగా చెప్తాను. దాని తర్వాత మోడీ వచ్చిండు. మోడీ ఇంతవరకు దాని సామర్థ్యాన్ని పెంచలేదు, దాన్ని పొడిగించలేదు, ఇంకోటి కూడా పెట్టలేదు. ఒక నిమిషం ఆగండి, పూర్తిగా వినండి. విన్న తర్వాత రామరెడ్డి గారు నేను మాట్లాడుతూ ఏమైనా ఉంటే మీరు చేంజ్ చేయండి. చెప్తా సార్, ఉండండి. నేనేమంటున్నా ఈ విధంగా ఏదైతే ఇప్పుడు ఈ 5.33 MMT ఎన్ని రోజులు సరిపోతుందని కొడితే 8 రోజుల నుంచి 10 రోజులు సరిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న నిల్వలు అదే విధంగా హార్మోస్ దాటిన నౌకలు అవో 2 రోజులు, ఆ 2 రోజులు తీసుకొని ఇవి ఇక్కడున్న నిల్వలు దాదాపు 8 రోజులు చేసుకున్న 12 రోజులు. దాని తర్వాత దేశవ్యాప్తంగా ఆల్రెడీ పంపింది ఏదన్నా ఉంటే అక్కడిక్కడ 2 రోజులు పనిచేస్తుంది. ఆ 2 రోజుల కంటే మొత్తం కలిపి హార్డ్లీ 15 రోజుల కంటే పెట్రోలియం నిల్వలు ఇంకోటి లేవు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గ్యాస్ విషయం క్లియర్ గా చెప్తా. ఎందుకంటే గ్యాస్ 50% భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది, 50% బయటికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఆ 50% ఆగిపోయింది, ఓన్లీ 25% వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న 50% అదే విధంగా 25% కలిపితే 75%. ఈ 75% తోని అదే దేశంలో 100 మందిలో 75 మందికి ఇప్పుడు సరిపడా ఉన్నది. అది కూడా కిందికి పోతున్నది. ఇప్పుడు ఏంటంటే మొత్తం కంప్లీట్ గా బంద్ అయింది. గ్యాస్ కూడా వచ్చే ఉపాయం లేదు. అది 50% నుంచి అది 60-70% కూడా పడిపోయింది. సో ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటే ముఖ్యంగా మహారాష్ట్రలో చూసుకుంటే ఫ్రీ గ్యాస్ కూడా ఉన్నది. దానికి కూడా 500 సంబంధించి మనం పేమెంట్ చేయలేదు. వాస్తవానికి ఏంటంటే 27 నెలలు అవుతున్నా కూడా రోజుకు 180 కోట్లు ఏదైతే గ్యాస్ కి సంబంధించి కట్టాలి, 500 రూపాయలు. ఈ ఫ్రీ గ్యాస్ ఇస్తా అంటున్నారు, ఒక 40 లక్షల జనాలకు ఇస్తా అంటారు. వాళ్ళు ఎవరో పోతుందో ఎవరికి వస్తుందో తెలియదు. అందరం కూడా 1000 రూపాయలు కడుతున్నాం. సరే ఒకవేళ ఇచ్చిన 180 కోట్లు కడుతుంది. 180 కోట్లలో వాస్తవం ఇంతవరకు ఎంత కట్టాలంటే ఏదైతే 4860 కోట్లు కట్టాలండి. ఇందులో వీళ్ళు ప్రభుత్వం ఇచ్చింది ఇప్పటి వరకు 20 నెలలకు ఇచ్చింది మాత్రం 227 కోట్లే. సో ఇవి తీసేస్తే 227 కోట్లు తీసేస్తే 4633 కోట్లు పేమెంట్ ఏదైతే గ్యాస్ కి రావాలి. సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ పెనుభారంగా మారి ఆల్రెడీ గ్యాస్ లేని కాడ ఇంకా మనం వాళ్ళకి పెండింగ్ ఉంటే గ్యాస్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో. ముఖ్యంగా 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాల్లో ఫస్ట్ గ్యాస్ విషయంలో ఎఫెక్ట్ పడేది మన రాష్ట్రానికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హైదరాబాద్ లో గానీ లేకపోతే ఇతర నగరాల్లో గానీ మొత్తం అతలాకుతలం అవుతున్నది. హోటల్స్ మూస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో అన్ని క్యాపిటల్ సిటీల కంటే మెట్రో సిటీల కంటే ఎఫెక్ట్ ఫస్ట్ మనకే పడుతుంది. అంటే ఇది కారణం. ఇంకోటి ఏంటంటే మొత్తం గ్యాస్ విషయంలో కానీ అదే విధంగా ఆయిల్ సంబంధించి కానీ ఇంకోటి మోడీ గారు కూడా నిన్న మొన్న ఒక విషయం చెప్పట్లో కూడా అంటే విపత్కరమైన పరిస్థితులు వచ్చేటట్టున్నది. మళ్ళీ
ఇట్లా లాక్ డౌన్ సంబంధించిన అంశాలు వచ్చినట్టున్నాయి అంటే దేశంలో అందరూ భయపడుతున్నారండి. ఎందుకంటే ఎవరైనా కూడా జాగ్రత్త పడతారు. ఇప్పుడు ప్రభుత్వం జాగ్రత్త పడకపోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వానికి ముందు చూపుంటే ఈ పరిస్థితి రాకపో. కనీసం ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, ఒక సంవత్సరానికి నిల్వ సామర్థ్యం భారతదేశంలో ఉండాలి 100%. ఎందుకంటే కరువు వచ్చినా, అనుకోకుండా వచ్చినాయి. ఇప్పుడు ఎందుకంటే కొన్ని అనుకోని యుద్ధాలు వస్తాయి, కొన్ని అనుకోకుండా విపత్కరమైన పరిస్థితులు వస్తాయి, విపత్తులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు FCI ఉన్నదండి. FCI క్లియర్ గా చెప్తుంది. ఎందుకంటే చాలా ఒక 5-10 సంవత్సరాలు కూడా కరువు వచ్చినా కూడా మనకు తిండి పెట్టేంత FCI సామర్థ్యం ఉన్నది. ఇప్పుడు ఆయిల్ కూడా చాలా కీలకం అండి. ఇప్పుడు ఆయిల్ లేనిది, గ్యాస్ లేనిది అసలు మనిషి ముందుకే ఓడు, వ్యవస్థే ముందుకు నడవదు. సో ఇలాంటి క్రమంలో దీని మీద ముందు జాగ్రత్త చేయవలసిన మోడీ గారు అంత పెద్దగా చర్యలు తీసుకోలేదు, మనం ఊహించినంత. అంటే ఎందుకంటే వాజ్పేయి తీసుకున్నంత చొరవ, వాజ్పేయి తీసుకున్నంత శ్రద్ధ వాస్తవంగా మోడీ తీసుకోలేదు. మోడీ తీసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాకపో. ఎందుకంటే పెట్రోల్ బంకుల దగ్గర కానీ గ్యాస్ సంబంధించిన వాస్తవంగా వీళ్ళు ఏమంటారు, గ్యాస్ సంబంధించి అసలు కొరతే లేదంటారు. మరి కొరత లేనిది హోటల్ సంబంధించిన ఎందుకు వాళ్ళకు గ్యాస్ మొద్దు ఇవ్వట్లేదు? అదే విధంగా సిలిండరు సిటీకి అయితే 21 రోజుల నుంచి 25 రోజులు, దాదాపు నెల రోజులు బుక్ చేసుకోనికి వెయిట్ చేయాలి. అదే విధంగా గ్రామాల్లో అయితే 35 నుంచి 45 రోజులు వెయిట్ చేయాలి. ఆల్రెడీ మనం ఒకవేళ బుక్ చేసినా కూడా యువర్ ఇన్ ద వెయిటింగ్ లిస్ట్ అని చెప్తున్నారు. ఇప్పుడు నేను కూడా బుక్ చేయాలని చూస్తా కూడా నాకు కూడా గదే వచ్చింది. సో కొరత లేనప్పుడు ఇవన్నీ మీకు ఏమి ఇబ్బంది అవుతుంది? మన ఇళ్లకు ఉన్నాయి కథా కార్ఖాన అంటే ఇళ్లలో ఉంటే 35 రోజులు ఎందుకు వెయిట్ చేయాల్సిన అవసరం వస్తుంది? నేను చెప్తున్నా, వీళ్ళు చెద్దరు కప్పి మోసం చేస్తున్నారు. న్యాయ దేవతకి ఏ విధంగా అయితే కళ్ళకు గంతలు కట్టి మొన్నటి దాకా అన్యాయం చేస్తున్నా, ఇప్పుడు గంతలు తీసిన తర్వాత కూడా మొత్తం అన్యాయం చేస్తున్నారు. ఎవరికైనా ఇప్పుడు ఎడ్డోళ్ళు కాదండి, మొత్తం కంప్లీట్ గా అన్ని విషయాలు చేసుకున్నారు. గ్యాస్ నిల్వలు దేశంలో ఎంత ఉన్నాయి, అదే విధంగా పెట్రోల్ డీజిల్ సంబంధించి ఎంత ఉన్నాయి, 6 నుంచి 4 సంబంధించి 4 వస్తున్నాయి. మొత్తం దేశం అంతా ఇక నెల రోజులు ఉండదంటే అవి 2 రోజులు సరిపడాయి అంటే అది పెద్ద పడవలు అయితేనే, అది VLCC పడవలు అయితేనే. ఇంకోటి చెప్తున్నా, పెద్ద పడవలు అయితేనే 2 రోజులు, చిన్న పడవ అయితే 1 రోజు కూడా సరిపోవండి, హాఫ్ డే కూడా సరిపోవు. ఇంకా అంటే 3-4 రకాల పడవలు ఉంటాయి అవి. ఆల్రెడీ ఒక నౌక ఎంటీ ట్యాంకర్ తోటి వచ్చినట్టున్నది, తెలుసుకుందాం. మొత్తం మీద పశ్చిమ ఆసియాలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితి నేపథ్యంలో గ్యాస్ ఇంధన కొరతలు ఎలా ఉన్నాయి? జోజిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. జోజిరెడ్డి గారు, నా వాయిస్ క్లారిటీ ఉందా? జోజిరెడ్డి గారు, మొన్న 4 రోజుల క్రితం కూడా మనం అనుకున్నాం, ఒకటి గ్యాస్ కొరత ఏర్పడుతుంది, గ్యాస్ కొరతను అధిగమించడానికి ఏం చేస్తుందో తెలియదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కానీ ఇంధన కొరత కూడా ఏర్పడుతుంది రాబోయే 4 రోజులలో అన్నాం. అది 2 రోజులకే పరిమితమైంది. హైదరాబాదును తాకింది ఆల్రెడీ కొరత, ఇక జిల్లాల వ్యాప్తంగా కూడా మొదలవుతుంది అనేది తెలుస్తుంది రేపటి నుండి. కానీ ఇదంతా అధిగమించడానికి కావచ్చు, ఇప్పుడు ఎవరైతే రామూర్తి గారు కావచ్చు, శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలలో చూస్తే కనుక ఇంధన కొరత లేకున్నా కానీ కృత్రిమ కొరత సృష్టిస్తున్నానే శ్రీనివాసరావు అంటున్నాడు. ఈ నేపథ్యంలో గ్యాస్ నిల్వలను కావచ్చు, లేకుంటే ఇంధన నిల్వలు సమకూర్చుకోవడానికి గతంలో కంటే ఇప్పుడు చేసిన దాఖలా లెవెల్ అంటే రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలోనే ఒకవేళ కరువు కటకాలు వస్తే ఎంతవరకు ఉండాలి మన దగ్గర అనేది ఖచ్చితంగా దానికి అంచనా వేయాలి, కూర్చొని మాట్లాడుకోవాలి, చేయాలి. కానీ ఇప్పుడు అవసరం వరకు వస్తే కనుక ఇప్పుడు 4 ట్యాంకర్లు పోయినవి వస్తాయని అంటే ఒకటి ఆల్రెడీ ఎంటీ ట్యాంకర్ వచ్చింది, ఇంధనం లేక సంథింగ్ ఏది జరిగావు ఆల్రెడీ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంకా కొరత మాత్రం సృష్టిస్తే రేపు ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన కూడా జరగనుంది. ఈరోజు తెలంగాణలో క్యాబినెట్ మీటింగ్ కూడా ఇంధనం గురించే మాట్లాడారు, అటు ఆంధ్రప్రదేశ్ కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఎలా సమకూర్చుకోవాలి, ఎలా ఉండాలని చూస్తున్నారు. నిజంగా ఈ కొరతలు రావడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటే ఆల్రెడీ పశ్చిమ ఆసియాలో జరుగుతున్నటువంటి ఇరాన్, ఇరాక్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికాకు సంబంధించిన నేపథ్యంలో ఈ యుద్ధాలను ప్రతిపాదకంగా ఇంకా ట్రంప్ పెంచి పోషిస్తున్నాడుగా తగ్గించడానికి భారమైతే లేదు. రోజుకొక అబంధనాలు వేస్తున్నాడు, నన్నే ఇవ్వమంటున్నాడు, నన్నే పెద్దన్నగా ఉండమంటున్నాడు, నన్నే హీరోని చేస్తున్నారు అని అంటున్నాడు తప్ప మాటలతోటి అతను చేసింది ఏమీ లేదని అర్థమవుతుంది. కానీ ఇదంతటికంటే ఒక పెద్దన్నగా పోషించే ప్రధానమంత్రి మోడీ ఎందుకని నోరు మెదపట్లేదు, ఎందుకని మాట్లాడట్లేదు? ఏమనంటే మాట్లాడుతున్నాం, రావటం ఓకే అంటున్నాడు, కానీ మళ్ళీ ఒక భయాందోళన జనం అవుతున్నారు. జనానికి ఎలాంటి మాటలు చెప్తున్నారంటే ఇక మళ్ళీ లాక్డౌన్ మొదలవుతుందేమో అని అనుకుంటున్నారు. కానీ లేదు, లాక్డౌన్ కాదు, ఇక మనకు కావాల్సిన వనరులు ఉన్నాయని ఒక భరోసా ఇచ్చి చూపెట్టడానికి ఆస్కారం అధికారుల్లో కొరత పడితే ఏర్పడుతుంది. ఎలా చూడొచ్చండి? ఛానల్లో ఉన్న పెద్దలకి, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరూ కూడా నమస్కారం.
రాజమౌళి గారు, ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి డిస్కషన్ లో ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అయ్యాడో ఆ రోజు నుంచి కూడా ఆలోచిస్తే వెనిజులా యుద్ధం కావచ్చు, అదేవిధంగా అటు రకరకాలుగా యుద్ధాల మీదనే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా పెట్టినప్పుడే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే వాజ్పేయి గారు ప్రభుత్వం చేసినట్టు అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీజేపీ ప్రభుత్వం కాబట్టి అప్పుడు పెద్దలు చాలా మంది వాజ్పేయి గారు కావచ్చు, అదేవిధంగా అద్వానీ గారు కావచ్చు, అదేవిధంగా మురళీ మనోహర్ జోషి గారు కావచ్చు, వాళ్ళంతా బీజేపీ వాళ్ళు ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్పినట్టుగా ఆ రోజున పెట్టుకున్న స్టోరేజ్ కెపాసిటీ ఈ రోజు వరకు ఉంది అంటే మనం ఆలోచించాల్సిన అవసరం. అదొకటి. రెండవది, ట్రంప్ ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ చేస్తున్నప్పుడో యుద్ధానికంటే ముందు కూడా నా ఫోన్ ఎత్తలేదు కాబట్టి నేను ట్యాక్సులు పెంచేస్తున్నా అని చెప్పేసి ఇష్టారీతిగా ఇండియా పైన ట్యాక్సులు పెట్టినది కూడా మనం గమనించాం, తెలుసుకున్నాం కూడా. ట్యాక్సెస్ మీద ఎఫెక్ట్ ఎంత పడ్డదో కూడా మనం చూసినాం. ఇలా మోడీ గారు సైలెంట్ గా ఉండడానికి కారణం రామరెడ్డి అని మాత్రమే చెప్పగలుగుతాడు. ఇక్కడ ఎవరికి తెలియదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఇంతకు ముందు కరోనా టైంలో లాక్డౌన్ అన్న తెల్లారో మరునాడో లాక్డౌన్ స్టార్ట్ చేసింది. ఇవాళ కూడా అదే పరిస్థితి రాబోతుంది అని ప్రజల్లో ఒక భయం మాత్రం జరిగింది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఎవరైనా కూడా 2 రోజులు అయితే 2 రోజులు, 3 రోజులు అయితే 3 రోజులు స్టాక్ తెచ్చిపెట్టుకుందామనే ఆశతోటి కొంత ముందు పోతారు. ఇప్పుడు ఉన్న స్టాక్ కూడా అంతా కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎంత 2 నెలలు ఉన్నది అది ఇది చెప్పినా కూడా 10-15 రోజుల కంటే ఎక్కువ కూడా లేదు అనేది మనకి వస్తున్న సమాచారాలు. ఎప్పటికైనా కూడా షార్టేజ్ రావచ్చు. యుద్ధం అనేది ఇరాన్ క్లారిటీ ఇస్తుంది, ఎక్కడ కూడా యుద్ధం ఆపట్లేదు, యుద్ధంతో చర్చలు జరగట్లేదు, యుద్ధం నడుస్తానే ఉంది, బాంబులు వేస్తానే ఉన్నారు, నడుస్తానే ఉంది. మనకు వచ్చే పరిస్థితి కూడా అనుకున్నంత స్టాక్ వస్తుంది అనే ఆశలు కూడా పోతున్నాయి. ఇంకోటి గమనించాలి మీరు, రష్యా తోటి మనకు ఒప్పందం కుదిరి రష్యా తోటి మనకు తక్కువ రేట్లో వచ్చేటప్పుడు కూడా ప్రధానమంత్రి అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్రంప్ గారు చెప్పగానే మనకి స్టాక్లు ఆపుకున్న పరిస్థితి కూడా మనం గమనించినాం. అంతేకాకుండా ఇవాళ చిన్న ఇదేంటంటే, అసలు యుద్ధం అట్లా స్టార్ట్ అయిందో లేదో ఇరాన్ మీద ఇమీడియట్ గా 60 రూపాయలు సిలిండర్ మీద పెంచాడు. కమర్షియల్ సిలిండర్ మీద 140 రూపాయలు పెంచడం జరిగింది. ఆ రోజున 100 రూపాయలు ఉన్నప్పుడు, డాలర్ ఉన్నప్పుడు, తర్వాత 60కి పడిపోయినప్పుడు ఏ రేట్ అయితే ఇండియాలో ఉందో అప్పుడు కూడా రూపాయి పెంచుకుంటూ పోయారు. అదే రేటు ఇప్పుడు కూడా కంటిన్యూస్ నడుస్తూనే ఉంది. ఇమీడియట్లీ ఇవాళ రేపు పెట్రోల్ ధరలు పెంచే అవకాశాలు, కొట్లాటలు అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దాని వల్ల సామాన్య ప్రజల మీద ఈ డీజిల్ కొరత, పెట్రోల్ కొరత వచ్చినట్టయితే సామాన్య ప్రజలు ప్రతి నిత్యావసర వస్తువుల మీద పడే అవకాశాలు. ఇప్పటికే హోటల్స్, హాస్టల్స్ బంద్ అవ్వడం వల్ల, ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ లాంటి మెయిన్ సిటీస్ లో హాస్టల్స్ అన్ని మూసి, ఎగ్జామ్స్ టైం మెయిన్ ఏంటంటే ఎగ్జామ్స్ టైంలో ఇలా గ్యాస్ లేక వంటలు చేయలేని పరిస్థితుల్లో హాస్టల్ మూసేయడం అనేది పిల్లలకి చాలా ఎఫెక్ట్ అయింది. అది మనము గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు కూడా వాళ్ళే సమాధానం చెప్పాలా. రామరెడ్డి గారు లాంటి వాళ్ళు అయితేనేమో ఫుల్ ఉంది అని అంటున్నారు, కానీ మరి కమర్షియల్ సిలిండర్స్ అయితే ఎక్కడ దొరకట్లేదు. దానివల్ల హాస్టల్ మూతపడుతున్నమాట వాస్తవం. హోటల్ మూతపడ్డ పెద్ద పరగబడదేమో కానీ, అంటే ఇలా ప్రజలు కూడా హోటల్లో కూడా 70% హోటల్లో తినే పరిస్థితికి వచ్చారు. కానీ ఇవాళ గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, సిఎన్జి కావచ్చు, ఇవన్నీ కొరతల వల్లనే ఇలా రామగుండం ఫ్యాక్టరీ కూడా బంద్ అయ్యడానికి కారణం గ్యాస్ లేకపోవడమే. దాంట్లో కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దానివల్ల రైతాంగానికి యూరియా ఎఫెక్ట్ కూడా బాగా రాబోతున్నది. ఇవన్నీ ఫర్టిలైజర్ మీద కూడా నెక్స్ట్ మనకి ఖరీఫ్ కల్లా చాలా కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. రైతాంగానికి కూడా చాలా నష్టం వచ్చే పరిస్థితి వస్తుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం, నేను మొన్న కూడా చెప్పిన, రావణ కోపం వచ్చినా కూడా స్టాక్ నిల్వలు కెపాసిటీ అనేది మనకి లేదు. వచ్చిన దగ్గర నుంచి కూడా మనం నిల్వలు తెలుసుకున్నట్టయితే అప్పుడున్న దానికి 5.33 కంటే కూడా ఇలా 10 చేసుకున్నప్పుడు. ఎందుకంటే చాలా ఫాస్ట్ యుగం అయిపోయింది. వాజ్పేయి గారు ఉన్నప్పుడు అంత టెక్నాలజీ లేదు. ఇవాళ టెక్నాలజీలో ఎంతో ముందు పోతున్నాం మనం. ఆ ముందు పోయిన సందర్భంగా మనం ఎంతో కెపాసిటీ పెంచుకోవచ్చు. కనీసం 2 నెలల్లో 3 నెలల్లో స్టాక్ ఉండేటట్టు. ఇప్పుడు రామ్మూర్తి గారు క్లారిటీగా లెక్క చెప్పారు. అంతా కలిపితే కూడా 8 రోజులు 8 రోజుల నుంచి 10 రోజులు స్టాక్ లేదు. అంటే మనం గమనించాలి, ఇక్కడ ఏదో చెప్పడము మాటలు చెప్పుకుంటూ పోవడం. జోజిరెడ్డి గారు మీ వీడియో కొద్దిగా స్టక్ అయిపోయింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా బాధ్యత వహించాల్సిందే. లాక్డౌన్ అని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో దాంతో ప్రజల్లో ఒక భయోందారణ స్టార్ట్ అయింది. దానికి ప్రయత్నం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఓన్లీ మిడిల్ సప్లయర్స్ మాత్రమే. వాళ్ళ చేతిలో ఏం లేదు నాకు తెలిసినంత వరకు.
ఎందుకంటే ఉన్నదాన్ని కంట్రోల్ చేయడం తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి చర్య చేపట్టాల్సిన బాధ్యత ముఖ్యంగా ఇప్పుడు మోడీ గారి కంటే రామరెడ్డి గారితో ఎక్కువ చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్. రామరెడ్డి గారు సార్ రామరెడ్డి గారు నిజంగానే ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ అంటే ఇరాన్ ఇజ్రాయెల్ ఇరాక్ ఈ 3 దేశాలకు సంబంధించి వాస్తవానికి జరుగుతున్నమాట వాస్తవం యుద్ధాలు. కానీ దీంట్లో రష్యా నుండి కూడా ఇప్పటికీ అంటే వాస్తవానికి డ్రోన్ కెమెరాలు అందిస్తున్నది అనేది కొంత సాంకేతికంగా చెప్పినప్పటికీ ఒక యుద్ధ ప్రతిపాదకంగా మాత్రం పంపిస్తున్నారు. ఖచ్చితంగా దానికి ఎంతో కొంత తోడుంటున్నారు అని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంకా యుద్ధం ఇంకా చాలా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ట్రంప్కు ఈ విషయాలని తెలిసినాయి. దీనికి అక్కడి మీడియా కూడా రాసింది ఆ నేపథ్యంలోనే గతంలోనే. ఎందుకంటే డ్రోన్ కెమెరాలకు పంపించడం చేత ఎన్ని కావాలంటే అన్ని దానికి సంబంధించి సరుకులకు సంబంధించుకోవచ్చు, మిగతా సంబంధించుకోవచ్చు, ఏదైతే రష్యా పంపిస్తున్న నేపథ్యంలోనే ఇంకా యుద్ధం బలపడనుంది. కానీ ఇప్పటికే మన భారతదేశంలో ఇంధన కొరత కావచ్చు, గ్యాస్ కొరత కావచ్చు లేని సిచ్యువేషన్. కానీ ఇటు కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇంధన కొరత కానీ గ్యాస్ కొరత కానీ లేదు, ఇదంతా కూడా కావాలని సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు. నిజంగా కావాలని ఎవరు సృష్టిస్తున్నారు, దేనికి సృష్టిస్తున్నారు? నిజంగానే ఉంటే బంకులలో ఎందుకు నిండుగా ఉండట్లేదు? రాత్రి పోతే ఎందుకు నో స్టాక్ బోర్డులు ఉంటున్నాయి? ఉదయాన్నే మళ్ళీ ఎందుకు తెరిస్తే కనుక అక్కడ పోలీస్ పహారం మధ్య లీటర్ల కొద్ది పడుతున్నారు. ఒక్కొక్కరు అయితే 20-25 లీటర్లు మోసుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కావాలి ఒకటి. ఇదంతా ఎందుకు? కృత్రిమ కొరత అంటున్నారు. కృత్రిమ కొరత దారితీసింది ఎవరు? మాటలు చెప్పింది ఎవరు? ఎలా చూడొచ్చు? ముందుగా రాజమౌళి గారు మీకు వచ్చిన గెస్ట్లకు మన స్వతంత్ర ఛానల్ వీక్షకులకు శుభ సాయంత్రం. మీకు చూపిస్తాను ఎట్లా చేస్తుందంటే దీన్ని ప్యానిక్ సెక్షన్లో అది మంచినీళ్ళ ట్యాంకులలో కూడా పెట్రోల్ డీజిల్ నింపపోయి స్టోర్ చేసే పని చేసి ఇట్లా పోయకూడదు. పెట్రోల్ ట్యాంక్ చాలా తప్పది క్రైమ్. ఈ ఎట్లా పట్టుపోయి నింపడం ఆ బుధమే బుధమే చేసే అర్థమవుతుంది. ఇంట్లో పోయడం వల్ల ప్యానిక్ అందరూ కూడా ఏమన్నా మనం టీవీ ఛానల్ చూసినాం. ఫుల్ ట్యాంక్ కాదు ప్రతి ఒక్కడు. ఫుల్ ట్యాంక్ సమ్మర్ లో మంచిది కాదు, పేలే అవకాశం ఉంటుంది, డేంజరు. ఈ సమ్మర్ లో వేడి ఎక్కువ ఉంటుంది. మనం వాహనాల్లో 75% మించి పోయించకూడదు. కానీ ఈ ప్యానిక్ సిచ్యువేషన్ విపరీత విష ప్రచారం, భయంకర విష ప్రచారం ఉన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లాయిట్ చేద్దామని, రాజకీయంగా వాడుకుందామని, బదనాం చేద్దామని కుట్రలు కుతంత్రాలు నడుస్తుంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ పరిస్థితి ఉంది. ఇంకోటి, ఈ పెట్రోల్ డీలర్లకు ఏదైతే డేస్ తగ్గించారు అది మన తెలంగాణ నాటి ఇప్పుడు నెట్ల కొడుతుందంటే దేశవ్యాప్తంగా కాదు, కొన్ని రాష్ట్రాలు ఎఫెక్ట్ పడుతుంది. దాన్ని మన కేంద్రం సరిదిద్దింది, ఇట్లా చేయకూడదు తప్పని చెప్పింది. తర్వాత మనకు ఈవెన్ కొంతమంది మంత్రులు నిజాయితీగా పనిచేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు ఈ వేది భయంకర విషప్రచారం చేసి మోటార్లకు మీటర్లు పెట్టమంది, విద్యుత్ బిల్లు కొత్తగా ఇచ్చిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ చెప్పిండు, నేను దాంట్లో సభ్యుడిని, ఆ చట్టంలో లేదు, అది కంపల్ పెట్టాలని లేదు, ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ ఎంత వాడుతుందో తెలియాలి, దానికోసమే విద్యుత్. అది కరెక్ట్ గా మీరు లెక్క చేస్తే మీకు ఈ బెనిఫిట్స్ అని చెప్పి తప్ప మోటార్కు మీటర్ పెట్టాలని లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా మన అసెంబ్లీలో అధికారులు కొత్తగా చెప్పారు. ఇంకోటి ఇటువంటి గ్యాస్ కొరత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు శాఖ మంత్రి కాబట్టి అని క్లియర్ గా రాష్ట్రంలో గ్యాస్ కొరత అంటే కమర్షియల్ గ్యాస్ మాత్రం కొంచెం ఉంది. అందులో కూడా క్లియర్ ఏంటంటే హాస్పిటల్ ప్రభుత్వాలు సరిపడా ఉంది, హాస్పిటల్కు గృహ వినియోగదారులకు సరిపడా చేస్తున్నాము. బ్లాక్ లో అమ్ముకుంటే కట్ట చర్యలు. మనం ఒక ఛానల్ స్టింగ్ ఆపరేషన్ చేసింది స్టార్టింగ్ లోనే ఒక 10 days బ్యాక్. గ్యాస్ ఏజెన్సీలు డెలివరీ బాయ్స్ ఎంత అమ్ముకుంటారు ప్రైవేట్ వాళ్ళకు, ఏది మన గృహ వినియోగదారుల సిలిండర్లను కమర్షియల్ వాళ్ళకు, కమర్షియల్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు సప్లై తగ్గింది కాబట్టి ఎట్లా అమ్ముకుంటారు అనేది స్టింగ్ ఆపరేషన్ లో ఒక ప్రముఖ టీవీ ఛానల్ చూపించింది. ప్రభుత్వం దాన్ని నియంత్రించట్లేదు. బదనాం బీజేపీకి వస్తుంది కదా, మోడీకి వస్తుంది కానీ కుట్రపూరితంగా ఈ దీంతో ప్యానిక్ తప్పుడు వార్తలతోటి నిజంగా నిన్న మొత్తం 1/2 కిలోమీటర్ అట్లా చాలా లైన్లు పెట్రోల్ డీజిల్ కూడా. గ్యాస్ కి అయితే కొంత ఇబ్బంది ఉంది, దాన్ని కూడా 20% సప్లై ఉండే కమర్షియల్ కు 50% పెంచింది ప్రభుత్వం. మొదలు ఆ ప్రాబ్లం రాగానే 20% తగ్గించి ఇప్పుడు 50% సప్లై పెంచింది. గృహ వినియోగదారులకు
21 రోజును 4 రోజులు పెంచింది. ఏదైనా నా పట్టణాల్లో, నగరాల్లో. గ్రామాల్లో ఏంటంటే గ్రామాల్లో ఇంత వాడకం ఉండదు. ఆ పేద ఉంటారు, తక్కువ వాడకం ఉంటుంది. మన సిటీలో చేసుకున్నన్ని రకాల వంటలు ఎక్కువ వాడకం ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం, కాంగ్రెస్ అధికారంలో 13 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, ఇప్పుడు 33 కోట్ల గ్యాస్ కనెక్షన్లు. మోడీ అధికారానికి వచ్చినాక 33 కోట్ల గ్యాస్ కనెక్షన్లు. 13 కోట్ల గ్యాస్ కనెక్షన్ అప్పుడు 6 సిలిండర్లు, మేము 9 సిలిండర్లకు వేస్తాం లిమిట్. 6 సిలిండర్లు అంటే 2 నెలలకు ఒకసారి మాత్రమే. ఇప్పుడు 25 నెలలు చేస్తేనే విషయం చెబుతున్నారు. అప్పుడు 2 నెలలు చేస్తే అదే సప్లై అట. 13 కోట్ల కనెక్షన్లకు, 33 కోట్ల కనెక్షన్లకు సిటీలలో 25 రోజులు, గ్రామాల్లో 35-45 రోజులు చేశారు. ఇంకొక ప్రచారం ఏంటంటే 25 రోజులు 35 రోజులు పెంచారని అది కూడా ప్రచారం చేస్తే కేంద్రం ఖండించింది. ఈ విష ప్రచారం ఎందుకంటే తప్పు పడదామంటే మోడీ ప్రభుత్వం దొరకట్లేదు. పచ్చబద్దాలతోని 3 సార్లు కాంగ్రెస్ అధికారానికి కేంద్రం దూరం కావడంతో అసహనంతో ఎట్లా విష ప్రచారం చేద్దామని కుట్ర చెప్తుంది. మేము రేట్లు పెంచలేదు అప్పుడంటే 2 లక్షల కోట్ల ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేసాడు. ఫ్యూచర్ లో వచ్చే ప్రభుత్వాలు పే చేస్తే అప్పుడు మోడీ ప్రభుత్వం పే చేస్తుంది. గత 7-8 ఏళ్ల నుంచి 6 ఏళ్ళ నుంచి 2020 నుంచి మొదలైంది రీపేమెంట్ స్టార్ట్. 40,000 కోట్లు ఇరాన్ కు బకాయిలు పెట్టింది. ఏది క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్, అది కూడా మోడీ ప్రభుత్వం తీర్చింది. ఇవన్నీ తీరుస్తూ నిల్వలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు, వాజ్పేయి ప్రభుత్వం చేశారు. మోడీ ప్రభుత్వం కూడా 21 రోజుల వరకే ఉండే దాని 50 రోజుల వరకు వాజ్పేయి ప్రభుత్వం ఇస్తే 74 రోజుల వరకు మోడీ ప్రభుత్వం పెంచింది కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ. ఇంకొకటి ఏమంటారు, సంవత్సరం వరకు పెంచొచ్చు అంటారు. తెలవాలి, ఆహార ధాన్యాలు నిల్వ చేయడం ఎంత ఈజీ, పెట్రోల్ డీజిల్ అట్లా చేయొచ్చా? చేస్తే సంవత్సరం తర్వాత వాడితే దాని క్వాలిటీ ఎంత దెబ్బతింటది. మనం అడ్డంగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. సంవత్సరం పొడుగు నిల్వ పెట్రోల్ డీజిల్ పొడుగు నిల్వ ఉంటే. జోజిరెడ్డి గారు, నిజంగా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితుల్లో అంటే యుద్ధం ఇప్పుడు ఆగే మూమెంట్ అయితే అగపడట్లేదు అంటుంది. అది రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడైతే మాట్లాడతారో, ప్రధానమంత్రి మాట్లాడిన మాటలతో ఈ యుద్ధం ఆగే పరిస్థితులు నెలకొంటాయా, లేదు అంటే ఖచ్చితంగా ట్రంప్ తనకున్న వెసులుబాటుతోటి, ఎందుకంటే మీరే చెప్పారు ఒక ఫోన్ ఎత్తకుంటేనే మన మీద పెంచేసినాము, కానీ ఈ నేపథ్యంలోనే తను చేసుకున్నటువంటి భాషలు కావచ్చు, తాను మాట్లాడిన మాటలు కావచ్చు, ఇప్పటి వరకు అయితే ఒక పిట్టల దొర టైప్లో మాట్లాడుతున్నాడు. ఈ మాటలకు ఎక్కడ పొంతన లేకుండా పోతుంది. ఈ మాటల నేపథ్యంలో నరేంద్ర మోదీ గారు గిట్ట ఆపగలిగే శక్తి ఉంటే ఆపాలి. రేపు మాట్లాడే మాటలకు ఒకవేళ వినకుంటే పరిస్థితులు ఎలా ఉండబోతుంది, ఎలా చూడొచ్చు? ఎవ్వరూ నేను యుద్ధం ఆపగలుగుతా అని అనుకోవడం కానీ కాదండి. ఒక్క నిమిషం, నేనేమంటాను మాట్లాడమంటారా? నేను జోజిరెడ్డి గారిని అడిగాను. ఓకే, అయితే ఇప్పుడు పశ్చిమాసియాలో ఏదైతే యుద్ధం జరుగుతున్నదో ఇవాళ కొత్తగా ఏం లేదు. మనం గమనిస్తే మోడీ గారు, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎప్పుడు చెప్తున్న మాట, ట్యాక్సెస్ అనేది కూడా పెంచినా అంటే ఫోన్ కాల్ ఎత్తలేదు కాబట్టి ట్యాక్సెస్ అన్నాడు. అదొకటి. రెండోది, పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేయబోయినప్పుడు కూడా నేనే ఆపించిన 100 సార్లు చెప్పాడు. ఆయన ప్రతిసారి వారానికి ఒక స్టేట్మెంట్ ఆయన అదే ఉంది. అంటే మోదీ గారికి ఆయనకున్న అట్లాంటి అనుబంధాన్ని మనం ఎప్పుడు ఎవరిది ఏ ప్రైమ్ మినిస్టర్లకు చూడలేము మనం. అదొకటి. రెండవది, ఇవాళ ఇజ్రాయెల్ పోయి వచ్చారు, తెల్లారించారు యుద్ధం స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ పోయినప్పుడైతే తనకి ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు మోడీ గారికి అయితే తెలిసి ఉండాలి. అది యుద్ధము జరిగింది 2 రోజులకు 3 రోజులకు యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఆ యుద్ధం జరుగుతుంది అని తెలిసినప్పుడైతే మనం దానికి తగ్గట్టుగా బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనం ఒక్కటే ఆలోచన అండి, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపడు. ఎందుకంటే ఇరాన్ కూడా మొండిగానే కూర్చుంది. ఇవాళ యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ట్రంప్ గారు ఉన్నారో ఆ ట్రంప్ గారు పిచ్చోడి చేష్టలు చేస్తున్నారు, ఏం లేదు. ఇవాళ మనకి అర్బన్ కంట్రీ ఏదైతే అరేబియా కంట్రీస్ లో ఉన్నారో, సౌదీలో కావచ్చు, దుబాయ్ లో కావచ్చు, ఇరాన్ లో కావచ్చు, మన ప్రజలు 1 కోటి మంది ఉన్నారు. ఆ 1 కోటి మంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇలా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు నిజంగా అన్ని దేశాలు తిరుగుతూనే ఉంటారు. పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడల్లా ఒక విదేశీ పర్యటన అయితే కంపల్సరీ చేసుకుంటూనే ఉంటారు. ఆ విదేశీ పర్యటనల సందర్భంగా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిపోయింది. ఖచ్చితంగా వీళ్ళ 3-4 కూర్చోబెట్టి మాట్లాడి బాధ్యత తీసుకుంటే భారతదేశ ప్రజలకు, ఎక్కడున్న ప్రజలకైనా కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి
తను చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా కూడా కనీసం నోరు తెరిచి భారతదేశంలో లాక్డౌన్ వస్తుందని చెప్తున్నా తప్ప నాకు ఇంత వాల్యూ ఇస్తున్నారు కదా, ట్రంప్ నా మాట వింటున్నాడు కదా, ట్రంప్ నేను పోనెత్తకపోతే కోపానికి వస్తున్నాడు కదా అని అనుకొని ఇమీడియట్ గా ట్రంప్ తోడే బాబు నేను ఉన్నా అని చెప్పేసి అమెరికాలో పోయి కూర్చొని ఇతర ముచ్చట్లు చెప్పుకొని ఇజ్రాయెల్ కూడా పిలిపించుకొని అదేవిధంగా రష్యా ఎంటర్ అవుతుంది, అదేవిధంగా చైనా ఎంటర్ కాబోతుంది. ఇవన్నీ కనుక జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇంకా కూడా ప్రజలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశం అనేది చాలా పెద్ద ప్రపంచంలోనే 2వ దేశం. కాబట్టి జనాభా విషయంలో కానీ అన్నింటిలో కూడా ఇలా మనం ఉన్నాం. దానికి తగ్గట్టుగా ప్రధానమంత్రి మోడీ గారు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది అట్లాంటిది ఎక్కడ కూడా కనపడట్లేదు. నిజంగా చెప్పాలంటే ఇలా లోకసభలో తను చేసిన వర్డ్ ఇలా పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు కొరతకి కృత్రిమ సృష్టి అనుకోవచ్చు దాన్ని. ఎందుకంటే భయం ఇంతకుముందు రామరెడ్డి గారు చూపిస్తున్నారు ట్యాంకులలో దాంట్లో ఎత్తుకొని పోతున్నారు. ప్రజల అవసరం అండి, ఏం చేస్తాం ఇప్పుడు 4 రోజులు బతకాలి అంటే తీసుకుపోయే పరిస్థితి ఉంది. బ్యాంకులలో ఇలా పొయ్యొద్దని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నాయి. కానీ ఇలా ప్రధానమంత్రి గారి యొక్క బాధ్యత నేను అన్ని సాధిస్తా, నేను చెప్పినట్టే నడుస్తుంది ప్రపంచం అనుకుంటే ఖచ్చితంగా తను రేపు ఏదైతే మాట్లాడబోతున్నారో దానిపై చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రధాని మోదీ గారిది. నిజంగా బీజేపీ ప్రభుత్వం ఉంటే ఇట్లా జరిగేది కాదేమో. బీజేపీ ప్రభుత్వం లేదు, మోడీ గారి అండ్ అమిత్ షా గారి పార్టీ నడుస్తున్నది. కాబట్టి మనం గమనించాలి, ఇక్కడ వాళ్ళిద్దరే నడుస్తున్నది. ప్రపంచంలో ఎవరి చేతిలో కూడా ఇలా మన భారతదేశంలో ఎవరి మాట వాళ్ళు వినే పరిస్థితి లేదు. అయితే ఆదాని అంబానీ చెప్పాలి వాళ్ళకి, లేదంటే మోదీ గారు అమిత్ షా గారు కూర్చొని డిస్కస్ చేసైనా కూడా ప్రజలకు న్యాయం జరగాలనేది మా కోరిక. రైట్. రామరెడ్డి గారు సార్ రామరెడ్డి గారు ఇదే కొరత కనుక ఇంకో వారం రోజులైతే కనుక నిజంగా రాష్ట్రాలు అయితే అల్లకొల్లలో సృష్టిస్తాయి. ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో కొరత ఏర్పడ్డది. ఈరోజు మధ్యాహ్నం చూసినాం, మిగతా అంటే మన తెలుగు 2 రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా కొరతలు స్టార్ట్ అయినాయి. కాకుంటే అక్కడ గవర్నమెంట్ ఏంటంటే కొంతవరకు కంట్రోల్ చేస్తూ వస్తుంది. కానీ ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకుల్లో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇక సంబంధించినది ఏదైనా కానీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఖచ్చితంగా నిత్యావసర వస్తువులు అది ఒకటి. కాబట్టి అవి అవసరాలు. కాబట్టి దాన్ని ఏ విధంగా ఇలాగే ముందుకు పోతే ప్రధానమంత్రి ఏం చర్య తీసుకోబోతున్నారు? నిన్న ఈ సోషల్ మీడియాలో మిగతా విధంగా తప్పుడు ప్రచారంతో ఇదిగో పులి అంటే అదిగోతో కానీ అయిపోతుందని తప్పుడు ప్రచారంతో ఎగబడ్డారు జనాలు. ఎగబడ్డప్పుడు క్యూ లైన్లు ఎక్కువైనాయి. రాత్రి 12 అయిందో 1 గంటలో బంకులు చాలా ఒడిచిపోయినాయి. నేను పొద్దున నాకు ఉన్నది కొంతవరకు 30% ఉంది, కానీ ఇంకో 20% పోయింది. 50% ఎక్కువ పోయింది నేను, పర్టికులర్లీ సమ్మర్లో. ఈ పరిస్థితిని పొద్దున వెళ్తే 2 బ్యాంకులు మా అపార్ట్మెంట్ అనుకోని బంద్ ఉన్నాయి. మధ్యాహ్నం వెళ్తే ఖుల్లా ఉన్నది, గ్యాస్ ఒకటి నడుస్తుంది లైన్లతోటి. మధ్యాహ్నం వెళ్ళినా ఈ ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది, హెచ్పి బంక్ ఉంది. ఏది ఇబ్రాహీంపట్నం రోడ్లో సాగర్ రింగ్ రోడ్ చౌరస్తా నుంచి వెళ్తుండే మన ఓంకార్ నగర్ తర్వాత ముందు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వస్తుంది, ఓంకార్ నగర్ మధ్యన, తర్వాత హెచ్పి బంక్. నేను మళ్ళీ 4 గంటలకు వెళ్తే ఖుల్లా ఉన్నది. ఆ పెట్రోల్ డీజిల్ పోస్తున్నారు, వెయిటింగే లేదు ఒక్క వెహికల్ కూడా. నేను ఫస్ట్ 2 వీలర్ మీద పోయించిన, 2 వీలర్ నింపుకొని వచ్చి మా గ్రూప్ లో పెట్టినా. మాది 175 ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ. ఆ 2 బంకులు ఖుల్లా ఉన్నాయి. నిన్న ప్యానిక్ సిచ్యువేషన్ లో అట్లా ప్రజలు ఎగబడుతూ అట్లా పరిస్థితి అయింది కానీ అని పెట్టాను. మళ్ళీ వెంటనే కార్ తీసుకొని పోయి కార్ల డీజిల్, స్కూటర్ల 2 వీలర్లో పెట్రోల్, కార్ల డీజిల్ కూడా పోయించుకొచ్చిన, వెయిటింగే లేదు. మీరు కూడా అడ్వాన్స్ ఉన్నారు, మీరు కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి అడ్వాన్స్ ఉన్నారు. నేను మా బావమరిది అనిల్ కు ఫోన్ చేసిన, రైట్, నేషనల్ హైవే మీద అన్ని ఖాళీ ఉన్నాయి బాబా, అన్ని ఖాళీ ఉన్నాయి, నేను కూడా పోయించుకొచ్చుకున్నా, మీరు కూడా పోయించుకొచ్చుకోరని చెప్పిన. ఇప్పుడు కదా పీపుల్ ఎత్తుకపోయినట్టు. ఎస్ రామూర్తి గారు, ఖాళీ ఉంది, వెయిటింగ్ లేదు. పెట్రోల్ బంకుల్లో ఉండాలి, మీరు నింపుకొచ్చుకున్నారు. పెట్రోల్ బంకులు ఖాళీగా ఉన్నాయి, అవసరం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు అని నేను చెప్తే మా బావ రేపు పొద్దున ఇప్పుడు నైట్ మిగతా వారికి కూడా మీరు కూడా చెప్పండి. రామూర్తి గారు చాలాసేపు రామరెడ్డి గారు చాలాసేపు మాట్లాడింది. రెండు సార్లు ఛాన్స్ ఇచ్చారు మీకు, 2 సార్లు ఛాన్స్ ఇచ్చిండు. కొంతసేపు ఆగండి, ఎందుకంటే మమ్మల్ని మాట్లాడినాడు. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ, ఒక్క నిమిషం ఆగండి, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఇదేమన్నా చాలా రోజులు ఉంటే ఆయిల్ ఖరాబ్ అవుతుంది, దీన్ని నిల్వ చేసుకునే ప్రమాదం, అసలు నిల్వ చేసి ఒక నిమిషం ఆగండి. ఇది అట్టి పనులు కాదు, సంతరాలు కాదు, బనానా కాదు, ఆగండి. ఎందుకంటే నేను చెప్పే విషయాలు విస్తుపోతారు. అంత చిన్న విషయాలు కూడా కాదు, దేశం అంత పిచ్చిది కూడా కాదు. ఎందుకంటే దేశీయంగా ఉత్పత్తి 2014 నుంచి అంటే 24 దాకా చెప్తా. సరే, మీరు పెంచిల్లా, వాళ్ళు పెంచిల్లా, ఎవరు పెంచిల్లా అన్నది ఇది వాస్తవాలు. నేను ONGC నుంచే తీసుకున్నది. 2014 37 మెట్రిక్ టన్నులు,
ఇది దేశీయంగా ఉత్పత్తి. 2014-15 37 ఎంటీ, అది తర్వాత 15-16 36 ఎంటీ, దాని తర్వాత 16-17 36 ఎంటీ, దాని తర్వాత 17-18 36 ఎంటీ, దాని తర్వాత 18-19 34 ఎంటీ. ఇక చూడండి, ఇక దగ్గరకు వస్తుంటే ఎట్లా తగ్గుతుందో. 19-20 32. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి 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 ఆగండి. మీరు మాట్లాడటం నేను మాట్లాడలేదు కదా, నేను మాట్లాడటం మీరు మాట్లాడలేదు. మీరు బట్టర్ చింపుకోకండి, ఆగండి. దేశానికి సంబంధించిన ఇష్యూ అది. మీరు చెప్పారు కదా, మీరు చెప్పినప్పుడు నేను లెక్కలు చెప్తున్నా కదా. నేను ఇస్తాను కదా, నేను కదా ఇచ్చేది, మీరు ఆగండి కొద్దిగా. 19-20లో 32 ఎంటీ అండి, దాని తర్వాత 20-21 30 ఎంటీ, దాని తర్వాత 20-21 21-22 29 ఎంటీ, 22-23 29 ఎంటీ, అదే విధంగా 23-24 కూడా వాస్తవంగా 29 ఎంటీ, అంటే తగ్గింది. ఇప్పుడు దేశీయంగా ఉత్పత్తి పెరిగితే వాస్తవంగా ప్రమాదం లో పొంచి ఉండదు. ఇప్పుడు ఏంటంటే బీజేపీ వచ్చిన తర్వాత కూడా స్టిల్ కూడా వాస్తవాలు ఏంటంటే మనం 85% చమురు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ఆత్మ నిర్భర్ ఎనర్జీ అని తీసుకొచ్చిన తర్వాత కూడా దాన్ని తగ్గిందంటే కూడా తగ్గలేదు, సేమ్ పరిస్థితి ఉన్నది. ఇంకోటి ఏంటంటే డబ్బులు ఎవరికి పోయినా తెలియదు. బంగాళాఖాతం అది దొరికిందంటారు, ఇంకో ఖాతాను ఇంకోటి దొరికిందంటారు. అసలు వాస్తవంగా ఏమి లేదు, ఏం చేసింది, 1,00,000 కోట్ల ఎడవేరు కూడా తెలియదు. అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఫైనల్ ఎందుకంటే ఈ 3 ప్రాంతాల్లో నిల్వ చేసే సామర్థ్యం ఇంత ముందు కూడా చెప్పిన 5.33 అన్న. ఈ 5.33 కూడా వాస్తవంగా నిల్వ చేసుకున్నది కోవిడ్ టైంలో నిల్వ చేసుకున్నప్పుడు కొన్నది ఎంత అంటే $19 బ్యారెల్ ధర $19 కొన్నది. $19 ఉన్నప్పుడు కొన్న చమురు మార్కెట్లకు వస్తే ఎంత రేటుకి అమ్మాలి? మోసం చేయడం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎంఆర్పి ప్రకారం అమ్మితే మోసం జరగదు. ఇంకోటి ఏంటంటే ఒక 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ళు నిల్వ పెట్టుకోవచ్చు అండి. వాస్తవంగా ఏంటంటే మిత్రులకు తెలియదు, ఎందుకంటే తెలియనప్పుడు తెలియదు. ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలుసుకుంటా. ఎందుకంటే 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ళు నిల్వ చేసుకున్నా కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఖరాబ్ కాదు. ఇంకోటి ఏంటంటే అది వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడంటే అది అరటిపండు కాదు, మళ్ళీ కూడా చెప్తున్నా అది పండ్లు కాదు, సంత్రాలు కావు. ఎందుకంటే అది ఎంత నిల్వ చేసుకున్నా కూడా అది ఖరాబ్ అయ్యేది కాదు. ఇంకోటి ఏంటంటే దేశానికి ప్రమాదం పొంచి ఉంటది. ఎప్పుడైనా కూడా ఏ విధంగా అయినా ఉపద్రవాలు రావచ్చు, విపత్తులు రావచ్చు. అనుకోని విపత్తు రావచ్చు, అనుకున్నవి కూడా రావచ్చు, యుద్ధాలు రావచ్చు, లేకపోతే వేరే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా సామర్థ్యం కనీసం 6 నెలల నుంచి 8 నెలలు కష్టంగా ఉండాల్సిందే. ఇంకా ముందు రైట్. మొత్తం మీద 5 బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి కస్బా శ్రీనివాసరావు గారికి, పోలేపల్లి రామూర్తి గారికి, అందం రామరెడ్డి గారికి, జోజిరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద ఈరోజు ఏర్పడుతున్న కొరతను మాత్రం తీర్చాల్సింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ, అదే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, వీరందరి కలయికతోటే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు నిత్యం సరుకులు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, వారికి క్రూడ్ ఆయిల్ కానీ అందివలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క కొరతను నివారించడానికి కృషి చేస్తారని స్వతంత్ర కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే స్వతంత్ర.